ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఎంత పని చేశావమ్మా? ఏమండి, మీరు వెళ్ళి కాస్త రమ్మని తీసుకొస్తారా? ఇంకెక్కడ రమ్మ బాబు, సూర్యుడితో వెళ్ళిపోయిందిగా. అమ్మా అమ్మా అమ్మా! మీకేం భయలేదు సిట్టం గారు, రండి వెళ్దాం. మా అమ్మ నన్ను ఎంతగానో ప్రేమించేది. కలలో కూడా ఎవరికి ఏ హాని చేయలేదు. అలాంటి అమ్మ ఘోరమైన చావుకు గురైంది. ఆ నెత్తుటి మడుగులో అమ్మను చూస్తుంటే నా హృదయం తరుక్కుపోయింది మావయ్య, తరుక్కుపోయింది. నిజమేనో, చాలా దారుణం. ఆమెకు అటువంటి దుర్గతికి కారణం ఆ చంద్రం చేసిన మోసం. మగాడు ఏం చేసినా చెల్లుతుంది. ఆడది ఆ రమకైనా గుర్తుంటాకర్లే. అతని సంగతి తెలుసుకోకుండా ఎందుకు తొందరపడాలి? మగాడి సంగతి ఆడ తెలుసుకోవడం అంత సులభం కాదమ్మా. ఆకాశంలోని పక్షిదాడ, సముద్రంలోని ఓడదాడ తెలుసుకోగలం గాని ఆడదాని విషయంలో మగాడి పోకడ తెలుసుకోలేమన్నారు. సరేలే, వాడు మోసగాడు, నాటకం ఆడాడు, బాగానే ఉంది. ఇటు కన్న తల్లి ప్రాణత్యాగం చేసి పడి ఉంటే ఎవడో దారిన పోయేవాడితో ఈ మహాతల్లి లేచిపోవడం ఏంటి? ఇదే నా చెల్లెలైతే ముక్కలు ముక్కలుగా నరికేసేదాన్ని. చంపినంత మాత్రాన ఏమిటి ప్రయోజనం? అంతా రాత. ఆ రోజుల్లో జగన్నాథం గారికి ఎంత పేరు, ఎంత ప్రఖ్యాతి. అలాంటి స్వచ్ఛమైన కుటుంబానికి మచ్చ తెచ్చింది నా బాధ. మావయ్య, దాని పేరు నా దగ్గర ఎత్తకండి. దానికి నాకు ఉన్న అన్నా చెల్లి సంబంధం ఎప్పుడో తెగిపోయింది. అది మళ్ళీ నా కళ్ళ ముందు కనిపిస్తే ప్రాణం తీస్తాను. అట్లోనే వస్తున్నారు నూతన వధువరులు. అన్నయ్య, అమ్మకి ఎలా ఉంది? ఎక్కడుంది అమ్మా? ఆగు. అమ్మ ఉండే చోటికి వెళ్ళదలుచుకుంటే నీ గొంతు పిసికి పంపిస్తాను పో. అన్నయ్య, అన్నయ్య, నీలాంటి పాపిస్తుదాని చేత అన్నయ్యని పిలిపించుకునే బదులు చావడం మంచిది. అన్నయ్య, ఎందుకన్నయ్య ఇలా మాట్లాడుతున్నావు? అమ్మ ఎలా ఉందో, ఎక్కడుందో చెప్పు, చెప్పు అన్నయ్య. ఇంకెక్కడుందమ్మా మీ అమ్మ? నువ్వు చేసిన పని చూడలేక ఆత్మహత్య చేసుకుందా మహాతల్లి. అమ్మ అమ్మనే పవిత్ర పదాన్ని నోటితో పలికే అర్హత నీకు లేదు. ఈ ఇంట్లో నీకు అంతకంటే స్థానం లేదు.
వెళ్ళిపో వెళ్ళిపో. అన్నయ్య, ఏమిటన్నయ్య, నువ్వే ఇంత కఠినంగా ప్రవర్తిస్తే నాకు ఇంకెవరున్నారన్నయ్యా? ఉన్నాడు కానీ రంకుముగుడు, వాడితో కురుకుతూ హాయిగా పో. అన్నయ్య, మావయ్య, మావయ్య, అన్నయ్య నన్ను అపార్థం చేసుకున్నట్టుంది. నువ్వైనా చెప్పు మావయ్య. చూడమ్మా, మునిగిపోయే వాళ్ళని రక్షించబోయి మునిగిపోవడం అంత మంచి పని కాదు. అందుకే మీ అన్నయ్యను మర్చిపోయి ఆ లేచిపోయిన వాడితోనే వెళ్ళిపోవడం చాలా మంచి పని. గీత, నువ్వు కూడా ఒక గీతే కాదు, ఈ లోకమంతా నిన్ను చూసి అసహించుకుంటుంది. వెళ్ళిపో, నా కంటి ముందు ఒక క్షణం కూడా నిలవద్దు. వెళ్ళిపో, వెళ్ళిపో. అన్నయ్య! అన్నయ్య! అమ్మా, అయ్యో, ఏమే ఏమే ఏమిటి మాట్లాడవా? నీ నాలుగు నక్కెత్తుకుపోయిందా ఏమిటి? ఏంటి అలా? నా నాలుగు నక్కెత్తుకుపోలేదు కానీ మీ కూతురు కుక్కెత్తుకెళ్ళింది. ఏంటి కుక్కలు ఏమిటి? అదే ఆ గుమస్తా కుక్కలేదు, రామచంద్ర. ఆ రామచంద్రుడే ఎత్తుకెళ్ళాడు. కట్నం ఇవ్వాల్సి వస్తుందని కూతుర్ని పెళ్లి చేయకుండా ఇంట్లో పెట్టుకుంటే చివరికి ఆ గుమస్తాగాడే గతయ్యాడు. డబ్బు నగలు ఏమన్నా పట్టుకుపోయింది ఏమిటి? దాని నగలన్నీ పట్టుకుపోయింది. రామచంద్ర, నువ్వేం చేస్తున్నావు? గుర్రు పెట్టి నిద్రపోతున్నావా లేక ఇద్దరిని సాగరంతో పంపించావా? అర్ధరాత్రి పూట చెప్పకుండా పారిపోతా, నేను మాత్రం కలగన్నానేమిటి? నా లక్ష్మీదేవిని కూడా ఎత్తుకుపోయాడు రామచంద్ర. ఎందుకా నేను వస్తూ ఉంటే ఊళ్ళో వాళ్ళు గుసగుసలాడుతున్నారు. మిమ్మల్ని చూసి చాటును గుసగుసలాడారేమో కానీ ఊళ్ళో అమ్మలక్కలందరూ నా ముఖాన్ని పక్కపక్కన పలికారండి. ఏం చేస్తాం, ఇటువంటి పాడు వార్తలు అన్ని చక్రాల మీద పరిగెడుతూ ఉంటాయి. ప్రతి విధంగా ఆ చక్రాన్ని కందని వేసేవాడే. అంతా మన కర్మ. కర్మ కాకపోతే కొడుకు పెళ్లి కళ్ళారా చూడలేక, కూతురు పెళ్లి నా చేతులు విసిగిలేక ఏ ముచ్చట తీరకుండా పోతుందా? పార్వతి, మన పరువు బజార్కెక్కించిన ఆ సరస్వతి ఇక మనకు పుట్టలేదని పూర్తిగా మర్చిపో. చంద్రం పెళ్లి మాత్రం మనం అనుకున్నట్టుగానే మనం కోరిన సంబంధం జరిపిద్దాం. రెండో పెళ్ళ కాదు, మొదటి పెళ్ళే. ఆ పెళ్లి కూతురు మంచిది కాదని మన వాడు తెలుసుకుని నిన్ను పెళ్లి చేసుకొని పో అన్నాడు. ఆవిడ గారు మన సూర్యం గారితో లేచిపోయింది. పాపం ఈ ఘోరం కళ్ళారా చూడలేక అనసూయమ్మ గారు ఆత్మహత్య చేసుకున్నారు. పాపం, బిడ్డల కన్నా తల్లులకి చివరికి దక్కే ఫలితం ఇదన్నమాట. కానీ ఈ మహాపాపం ఊరికే పోదు. అవతల పురోహితుల దగ్గరికి వెళ్ళి మోసం పెట్టించా పెళ్లి వాళ్ళకి తెలియజేయాలి. వస్తాం బండి. For more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media.